Hi friends, welcome to Hack to Do and co-presence with mebuddy.blogspot.com. ఈరోజు నేను మీకు ఏం నేర్పిపోతున్నా అంటే మీరు ఎన్నోసార్లు ఎక్కడికో వెళ్తుంటారు. కానీ ఇప్పుడు స్పెషల్గా గవర్నమెంట్ అనే బస్సెస్ కూడా మీకు రిజర్వేషన్ సదుపాయం కలుస్తుంది. నేను ఈరోజు రిజర్వేషన్ ఎలా బుక్ చేసుకోవాలి, మీకు ఆన్లైన్లో దాని యొక్క పేమెంట్ ఎలా చేయాలనే దాని గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు ఫేమస్ రోడ్వే ట్రాన్స్ఫర్ వచ్చి ఏపీఆర్టీసీ ఆన్లైన్. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ టైప్ చేస్తున్నాను. గూగుల్లో ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. దీంట్లో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఏపీఆర్టీసీ online.in/OPRS అనే ఇది వస్తుంది URL. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ వెబ్సైట్ మంచిదని టిక్ చేస్తుంది. కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి కాబట్టి మీరు చూసుకొని ఇక్కడ టిక్ మార్క్ కానీ లాక్ కానీ ఉంటేనే బుక్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఇది చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రమ్ ప్లేస్ అంటే మీరు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఫ్రమ్ కడప నుంచి, నేను ఈరోజు కడప అనుకుంటున్నా. హైదరాబాద్ వరకు. డేట్ ఆఫ్ టైం జర్నీ ఈరోజు. చెక్ అవైలబిలిటీ ఉందా అనేదాన్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. 490 కానీ అయితే చూడండి మీకు కావాల్సిన విధంగా. ఇక్కడ ఇందిరా ఏసీ వచ్చి 512 ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఇందిరాదాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ విండో సీట్ 0 ఉన్నాయి. బట్ సీట్స్ మాత్రం లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉన్నాయి. మీకు విండో సీట్ కావాలంటే ఇక్కడ విండో సీట్ 7 అని ఉన్నాయి. ఇక్కడ బోర్డింగ్ పాయింట్ మీరు కడప పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు హైదరాబాద్ ఎక్కడికి కావాలంటారు, కేబిహెచ్ ఇక్కడ కూకట్పల్లియా అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు క్యాట్ కార్డ్ అయితే జనరలా లేకపోతే ఆర్టీ ఏదైనా దాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ దీనిలో క్యాట్ కార్డ్ చెల్లదు. మీరు క్యాట్ కార్డ్ కావాలంటే ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి క్యాట్ కార్డ్ ఉంది. ఇది మామూలుగా సూపర్ లగ్జరీ వరకు క్యాట్ కార్డ్ చెల్లుతుంది. ఏసీ స్లీపర్కి చెల్లదు కాబట్టి క్యాట్ కార్డ్ ఉండదు. మామూలుగా ఇంకా ఏదైనా ఆర్టీసీ ఎంప్లాయ్ అయితే ఈ విధంగా మీరు ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని షో నౌ కొట్టేసిన తర్వాత ఎన్ని సీట్స్ ఉన్నాయో మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే అవైలబిలిటీ లేదు. ఇక్కడ చూడండి ఎల్ అంటే లేడీ సీట్స్, బుక్డ్ అంటే ఈ కలర్ సీట్స్, సెలెక్టెడ్ అంటే ఇవి కాబట్టి లేదు. కాబట్టి ఇక్కడ నేను వేరే దాన్ని చూస్తున్నాను సూపర్ లగ్జరీకి. ఇక్కడ హైదరాబాద్ క్యాట్ కార్డ్ కావాలంటే క్యాట్ కార్డ్ అప్లై చేసినప్పుడు క్యాట్ కార్డ్ కొట్టచ్చు. జనరల్ ఈ విధంగా చూడండి ఇక్కడ లాస్ట్లో ఖాళీగా ఉంది. ఇక్కడ ఇది చేసి ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా మొబైల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అంత మెయిలా ఫీమేలా అనేది మొత్తం పెట్టేసి ఇంకా కంటిన్యూ కొట్టాలి. ఇక్కడ చూడండి మీరు కడప ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ కడప నుంచి హైదరాబాద్. డేట్ ఆఫ్ జర్నీ ఈరోజు అండ్ టైం ఇది మొత్తం చూడండి. రిజిస్ట్రేషన్ ఫీజు 10 రూపీస్ అండ్ టోటల్ ఫీజు 18 రూపీస్, మొత్తం 480 రూపీస్ పే చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. HDFC ఉంది, మామూలు నెట్ బ్యాంకింగ్ ఉంది. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము CBSS. మేక్ ద పేమెంట్ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మేక్ ద పేమెంట్ అంటే డెబిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్ అంటే మీరు వీసా కార్డా మాస్టర్ కార్డా, దాని యొక్క కార్డ్ నెంబరు, కార్డ్ నేము, కార్డ్ నెంబరు, ఎక్స్పైర్ డేటు. CVC కోడ్ అంటే మీ కార్డ్ యొక్క బ్యాక్ సైడ్ ఉంటుంది. అలాగే డెబిట్ కార్డ్ కూడా సేమ్ ప్రాసెస్. నెట్ బ్యాంకింగ్ అంటే మీ ఏది బ్యాంకో దాన్ని చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క బ్యాంక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. అలాగే డెబిట్ కార్డ్ అండ్ ATM పిన్ నెంబర్స్. ఈ విధంగా మీకు నచ్చిన దాని యొక్క పేమెంట్ ఆప్షన్ని చూస్ చేసుకుని మేక్ ఏ పేమెంట్ అని క్లిక్ చేస్తే
మీ యొక్క ఆర్టీసీ బుక్ అదే ఆర్టీసీ యొక్క బస్ టికెట్ సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అవుతుంది. అలాగే మీ మెయిల్ కూడా ప్రింట్అవుట్ వస్తుంది. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ని మీరు చూడాలంటే www.youtube.com/user/hacktodo అనే పేజీని ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే, ఈ విధంగా మీరు టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దీన్ని ప్రెస్ చేస్తే ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు ఎల్లప్పుడూ మీ యొక్క మెయిల్ ఐడి కానీ మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.